నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. సో ఈరోజు శ్రీకాకుళంలో చాలా ఘోరమైన సంఘటన అయితే జరిగింది. దాదాపు 9 మంది చనిపోయారు. 9 మందిలో 8 మంది ఆడవాళ్ళు, ఒక చిన్న పిల్లోడు ఉన్నారు. సో ఇది అసలు ఎలా జరిగిందంటారు? ఏ స్టాంపేడ్ అయినా ఎందుకు జరుగుద్ది? అక్కడ ఏదో ఉంది, ఓకే, ఇప్పుడే కావాలి, ఇప్పుడే వెళ్ళాలి, ఈ టైంలోనే వెళ్ళాలి, అట్నుంచే వెళ్ళాలి మళ్ళీ, అంతే, అంతమించి ఇంకేం లేదు. ఇప్పుడు ఈ సంవత్సరం ఇది ఎన్నోది స్టాంపేడ్? 6, 7. ఇంకా తెలియనివెన్నో, తెలిసినవెన్నో. అవును. ఇప్పుడు అల్లు అర్జున్ది సంజయ్ థియేటర్ ఒకటి తెలుసు, తొక్కిసలాట. అవును. సంజయ్ థియేటర్ గురించి ప్రాబ్లం ఏంటి అంటే, ఇట్స్ ఏ క్లోజ్ కాంపౌండ్, అంతమంది ఒకేసారి అట్లా వెళ్ళడం, ఇట్లా రావడం, అది ఒక ఇబ్బందికర వాతావరణం. అఫ్ కోర్స్ ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను ఎక్స్పీరియన్స్ చేసేది. మన దేనికి వెళ్ళాము, మిరాయి అనుకుంటా, మిరాయి సినిమా వెళ్ళినప్పుడు, మార్నింగ్ షోకి వెళ్ళినప్పుడు, నెక్స్ట్ షో వాళ్ళు రావడం, వీళ్ళు వెళ్ళడం, ఆ పార్కింగ్ దగ్గర కనీసం ఒక 20 minutes అందులోనే ఉన్నారు, ఇటోళ్ళు అటోళ్ళు. ఆ టైంలో నిజంగా ఒకవేళ తేజ సజ్జా వచ్చి హే అన్నాడంటే ఏదో ఒకటి అయ్యేది. సంథింగ్ సీరియస్లీ టెల్లింగ్. సరే, అది వదిలేద్దాం. అంటే క్లోజ్డ్ కంపార్ట్మెంట్లో లిమిట్కి మించి జనాలని మనం తోస్తే అక్కడ ఆ ప్లేస్ వాళ్ళందరిని అకామిడేట్ చేయలేక తొక్కిసలాట అవుతాయి. అవును. లేదా విధ్వంసాలు అవుతాయి. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా అద్దాలన్నీ బగలు కొట్టుకొని వెళ్ళారు, బట్ తొక్కిసలాట అవ్వాల దేవుడి దయ వల్ల. అండ్ క్రికెటర్లు వస్తున్నారు, ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరారంట, అటు నుంచి వెళ్ళి ఇటు నుంచి వెళ్ళి ఇటు నుంచి ఇక్కడికి వస్తారు, వెంటనే అక్కడికి వెళ్ళాలి. నేను ముందు నిలబడితే ఆయన చేయి పట్టుకుంటే ఆయన నాకు ఆటోగ్రాఫ్ ఇచ్చేస్తాడు వెంటనే. అలా వెళ్ళారు. నేను ముందు మరి ఏమైందో తెలియదు, తొక్కిసలాట, ప్రాణాలు పోయాయి. నెక్స్ట్ సరే, మహాకుంభమేళ ఎన్ని రోజులు జరిగింది? 45 రోజులు జరిగింది. అవును. అందరూ మునిగినా తేలినా 144 సంవత్సరాలకు వచ్చిన అద్భుతమైన కుంభమేళ పర్వాలేదు. అందులో ఈ చెప్పేవాళ్ళు చెబుతారు, మత ప్రబోధకులో వీళ్ళని ఏమనాలో తెలియదు కానీ, మౌని అమావాస్య 2 గంటలే ఉంటది ఈ అద్భుతమైన గడియలు. అప్పుడే వెళ్ళి మునిగి తేలాలి. ఆ టైంలోనే మునిగేవు, తేలేవా కనీసం? నెక్స్ట్ ఇంకో సిచ్యువేషన్ అంటే, ఇప్పుడు కరూరు, అదేంటి ఆయన వస్తాడు. ఆ దేవసేన బాహుబలి కొడుకు కోసం ఎదురు చూశారు. 6 గంటల తర్వాత ఆయన వచ్చాడు. అప్పటికి అందరూ ఇట్లా అలసిపోయి ఉన్నాడు. వచ్చాడంట అని చూసి ఇలా చూసే లోపు తూలిపోయి పడిపోయారు. ఒకరు పడి వాళ్ళని తొక్కి వీళ్ళని తొక్కి అదే ఇదే ఏదో అయ్యింది. కావాలని చేశారని కొంతమంది, వాటర్ ప్యాకెట్లు ఇసిరితయిందని కొంతమంది, పోలీసులే కావాలని తోశారని కొంతమంది. ఇక డిఫరెంట్ వెర్షన్స్. ఇప్పుడు ఎవరో ఒకరు విచారణ చేస్తే తప్ప తెలియదు. సరే, మంచి విషయం ఏంటంటే అందరికీ ఎక్స్గ్రేషియా 10 మంది ప్రకటించారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం, హీరో, కేంద్ర ప్రభుత్వం. నెక్స్ట్ మళ్ళీ ఇంకో తొక్కిసలాట కూడా వైకుంఠ ఏకాదశి. తిరుమలకి వెళ్తే అన్ని ద్వారాలు దేవుడి ద్వారాలే. అవును. నువ్వు వెళ్ళి దేవుడిని చూసి వస్తే చాలు, ప్రసాదం అది. అసలు ఆ కొండపైకి ఎక్కితే చాలు. వైకుంఠ ఈ ద్వారం నుంచి ఇట్లా వెళ్తేనే వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చావా, ఇదిగో అని వరం ప్రసాదించి వెళ్తాడు. అంత నమ్మకం. అట్లాగే వెళ్ళాలి, అక్కడి నుంచే పోవాలి, అటు తిరిగి ఇటు తిరిగి ఇందులో ఇరుక్కొని వెళ్ళాలి. ఎవరు చెప్తారో ఎందుకు చెప్తారో తెలియదు. అలా చెప్పడం వల్ల ఇప్పుడు సరే, మామూలు గుళ్ళు గోపురాలు, అదే గంటకో ఫ్యామిలీ వచ్చే దేవుడు గుళ్ళు అంటే అనుకోవచ్చు. గంటకి లక్షలు కోట్ల వేల మంది వచ్చే టెంపుల్స్లో కూడా ఇట్లాంటి ఆచారాలు పెడితే ఏమవుతుంది? అండ్ ఇట్లా కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఏకాదశి ఒక రోజే పండగ, సరే సంతోషం. ఏది పలాసలో టెంపుల్, ఏం టెంపుల్ అయ్యా బాబు అంటే కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి టెంపుల్. అది కూడా మొన్ననే ఓపెన్ అయింది, మేలో. ఫ్రెష్ టెంపుల్. ఆ ఫ్రెష్ టెంపుల్ 4 years నుంచి కట్టారు. ప్రతి టెంపుల్ కు స్థల పురాణం ఉంటది. ఇది స్వయంభూ విగ్రహం, ఇక్కడ రాముడు వెలిసాడు, ఇక్కడ వనవాసానికి వచ్చినప్పుడు ఇక్కడ వెళ్ళాడు. కృష్ణుడు అనుకోకుండా అలా వెళ్తూ ఇక్కడికి వచ్చాడు. నరసింహస్వామి ఇలా పీకింది చేయగలిగింది ఇక్కడే. ఇది హనుమంతుడి పాదం. ఒక్కొక్క టెంపుల్ కి ఒక్కొక్క చరిత్ర ఉంటదిగా. స్వయంగా వెలిసిన శివలింగం అనో, లేకపోతే ఇంకేదనో ఇట్లా ఒక్కోదానికి ఒక్కొక్కటి ఉన్నప్పుడు, ఇక్కడ ఈ స్థల పురాణం ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పిన విషయం ఏంటి, ఇది ఒక ఆయన కట్టించాడు, ఒక ఆయన ఇలా రా, ఎందుకు నువ్వు కట్టించావు? నేను 12 years బ్యాక్ 13 years బ్యాక్ తిరుమల కొండ ఎక్కాను, మెట్టు ఎక్కాను. ఆ వయసులో చాలా కష్టపడి ఎక్కాను, అన్ని తిరిగాను, మొత్తం అను ముట్టాను, బంగారు వాకిలి వెండి వాకిలి అన్ని స్పర్శించా. లాస్ట్కి ఆనంద నిలయంలో దేవుడిని చూడటానికి ఇలా వెళ్ళా. కింద నుంచి మిద్దానికి ఇలా చూస్తే పోయి దోసేసాడు ఆయన్ని.
తోసేశారు. ఎందుకు అంటే నువ్వు వెళ్తే ఇంకొకరు రావాలి కదా, మరి అక్కడ అలాగే ఉంటుంది సిస్టమ్. మరి ఎందుకు తోసారు? దీనికి ఈయన హర్ట్ అయిపోయాడు. నన్ను ఇక్కడ దాకా వస్తే నన్ను ఇలా అంటావా, నువ్వు ఉండు, దీనికి మించిన గుడి నేను కట్టుకొని నేను అక్కడే నా దేవుణ్ణి చూసుకుంటా అని చెప్పేసి ఆయనకున్న 100 ఎకరాల కొబ్బరి తోటలో పక్కన ఓ 12.5 ఎకరాలు 12 ఎకరాల 40 గుంటల్లో ఓ టెంపుల్ నిర్మించుకొని విశాలంగా ఏకశిల విగ్రహాలు పెట్టుకొని అంతే వైభవంగా దేవుడు అది వెలిసింది. ఇక ఒక టెంపుల్ బాగుంది అంటే మన వాళ్ళు ఒకరు ఇద్దరు వెళ్ళి రీసెంట్గా ఇంకా బాగుందంటే అక్కడికి వెళ్తే పాజిటివ్ వైబ్రేషన్స్ అని వారానికి 1000 మంది అలా వస్తున్నారు. ఆ టెంపుల్ కంప్లీట్ కెపాసిటీ వచ్చేసి 3000 మెంబర్స్ ఓన్లీ కెన్ అకామిడేట్ దేర్. ఇంకెక్కువ మంది చేయలేరు. ఫ్లోటింగ్లో 5000 మెంబర్స్ వెళ్ళిన అంటే ఇట్లా ఉంటే 3000 బా వెళ్తున్నావు వస్తున్నావు ఒక 5000 మంది, అది కూడా టైట్గా అక్కడ ఉన్న పరిస్థితి బట్టి. పోనీ నువ్వు ఒక ఉత్సవం పెట్టావు, 1,00,000 మంది వస్తారు, 25,000 మంది వస్తారు అని అనుకున్నా కూడా దాని తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలి. బ్యారికేడ్లు కట్టడం, నువ్వు ఇలా వెళ్ళి ఇటు రావాలి, మళ్ళీ ఇటు వెళ్ళాలి, మళ్ళీ ఇటు రావాలి, లైన్స్ ఉంటాయి అవి, అట్లా వెళ్ళి ఇలా అయినా ఒక పద్ధతి అనేది ఉంటుంది. అవి ఏవీ లేకుండా ఏదో చాలా సింపుల్గా కట్టేశారు. అండ్ ఫుల్ పబ్లిసిటీ. వైకుంఠ మన ఈ ఏకాదశి ఏంటంటే అంతకుముందు దేవశయని ఏకాదశి జరిగింది జూలై 6th. అప్పుడు ఏంటంటే దేవశయని దేవుడు శయనించే ఏకాదశి. విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు. ఆయన నిద్రలోకి వెళ్లే ముందే వీళ్ళ కోరికలన్నీ తీర్చేసుకొని ఆయన పంపించేసి ఆ ఏకాదశి గ్రాండ్గా జరుపుకున్నాడు. మరి ఇప్పుడు ఏంటి ప్రబోధిని ఏకాదశి, ఆయన నిద్రలేసేది 4 నెలల తర్వాత. ఈ ఏకాదశి చాలా ముఖ్యం. మరి ఆయన నిద్రలేచిన వెంటనే చేసుకోవాల్సిన పితృకార్యాలు, ఘనకార్యాలు, ఇంకా డిఫరెంట్ కార్యాలన్నీ పెండింగ్లో ఉంటాయి. కాబట్టి మళ్ళీ పోటెత్తారు జనాలు. దానికి తోడు తులసి కళ్యాణం ఈ రోజే చేయాలి. నెక్స్ట్ మళ్ళీ అదేంటి కదంబ వృక్షానికి పూజ ఈ రోజే చేయాలి. సంతాన ప్రాప్తి, ధన ప్రాప్తి, ఆ ప్రాప్తి, ఈ ప్రాప్తి, దైవ ప్రాప్తి, అన్ని ప్రాప్తులు ఈ రోజే ఉంటాయని చెప్పేసి బాగా చేసి బాగా అడ్వర్టైజ్ చేశారు. ఈ అడ్వర్టైజ్మెంట్లు ఇన్స్టా అక్కడ ఇక్కడ అందరూ చూసేసి తండాలకు వచ్చేసారు. వెంటనే చూసేయాలి దేవుణ్ణి. ఇప్పుడు ఏకాదశి, ఈ రోజంతా ఏకాదశి నీకు. మరి ఏంటయ్యా అయింది అంటే ఒక రోజులో కూడా కొన్ని ముహూర్తాలు ఉంటాయి కదా, రాహుకాలం, యమగండం, ఈ వర్జ్యం, ఇవన్నీ చూసుకుంటే అమృత గడియలకి పాపం వాళ్ళకి ఒక టైం దొరికింది. ఈ టైంలో వెళ్ళాలి. ఎంతమంది వచ్చారు? 3000 కెపాసిటీ, 25,000 మంది ఆల్రెడీ వచ్చారు. 25,000 మంది ఫ్లోటింగ్ క్రౌడ్ తిరిగినా కూడా తరగని రోజు అది. యాక్చువల్గా స్పేస్ సరిపోదు. ఆ టైంలో నువ్వు ఈ గడియల్లోనే అక్కడికి వెళ్ళి స్వామివారిని చూసి ఇట్లా అంటే మామ అనిపించుకుంటే సరిపోతుంది అనేసరికి ఆ గంటలోనే అందరు వెళ్ళాలని అందరూ ఒకరిని దోసుకుంటూ వెళ్ళారు. ఫ్లోటింగ్ ఎక్కువ అయ్యింది. నెక్స్ట్ ఇక్కడ ఇంతవరకు ప్రమాదం జరిగిన సిచ్యువేషన్ మనం మాట్లాడుకున్నాం. కానీ నెక్స్ట్ వీళ్ళు చంపిన మనుషుల్ని చెప్తా చూడు. అప్పటి వరకు ఉంటే కొంతమంది 2 గంటల్లో పోయే వాళ్ళు, కొంచెం అంటే హాస్పిటల్ తీసుకెళ్తే బతికేవాడు కొంతమంది ఉంటారా. తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి? అంబులెన్స్లు రావాలి. నువ్వు ఎక్కడ రానిస్తున్నావు అంబులెన్స్లని? ఇంత జరిగిన తర్వాత వాళ్ళందరికీ ఇట్లా చూస్తూ ఉంటారు ఏం జరిగింది అని. వీళ్ళ వల్ల అంబులెన్స్ గంట లేట్ అయింది. అక్కడ కూడా మళ్ళీ కొన్ని ప్రాణాలు పోయాయి. మళ్ళీ వీళ్ళు ఎవరిని ఏమన్నారో తెలుసా? ఈ ప్రభుత్వ వైఫల్యం చూసావా, ఎవడి వైఫల్యం ఇది? నువ్వు ఒక చోటికి వెళ్తున్నావు అంటే మనమే ఎన్ని ప్లాన్లు వేసుకుంటాం. ఒక సినిమా థియేటర్కి వెళ్తున్నావు అంటే సీటు కింద ఉంటే బుక్ చేస్తావా? లేదుగా. మళ్ళీ పైన చూసుకుంటావు. అదంతా ఫుల్ అయితే ఇంకా అక్కడికి వెళ్ళడం మానేస్తావు. అవును. లేదన్నా ఆఫర్ ఉంది, లులు ఓపెన్ చేసినప్పుడు ఎలా జరిగింది? అవును, అందరు పోయారు ఏందో పని ఉన్నట్టు. ఐకే ఓపెన్ చేసినప్పుడు, మెట్రో ఓపెన్ చేసినప్పుడు అప్పుడు మనకు ఒక ఐడియా ఉంది, ఓహో అందరు ఈ రోజే వస్తారు, కొంచెం చూసుకొని వెళ్దాం, గ్యాప్ ఇచ్చి వెళ్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సండే రోజు ఎర్రగడ్డ మార్కెట్కి వెళ్ళామనుకుందాం. అదే రోజు దీపావళి టపాకాయలు, అమ్మో ఇవాళ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, రేపు వెళ్దాం. పోనీ ఈ టైంలో ఎక్కువ ఉంటుంది, సాయంత్రం వెళ్దాం. అంతెందుకు మా సిటీలో కానీ ఉండే వాళ్ళకి కూడా ఒక ప్లానింగ్ ఉంటుంది. 9 గంటలకు బయలుదేరితే కుకట్పల్లి టు అమీర్పేట ట్రాఫిక్ ఉంటుంది అని చెప్పి వేరే మార్గాలు ఎత్తుక్కుంటాడు వాడు. అవును. 6 గంటలకు వదిలేస్తే అమ్మో నేను పోలేనని చెప్పేసి ఇంకో మార్గం ఎత్తుక్కుంటాడు. మనిషికి ఇంత ప్లానింగ్ ఉంది. ఎక్కడో ట్రాఫిక్లో ఇరుక్కుంటావు, అది వర్షం వస్తే ఏం చేయాలి? ఇంత పెద్ద మనుషులు, అందరూ పెద్దవాళ్ళే అక్కడ. నేను ఎవరిని తక్కువ అన్నట్లే, యూత్ కూడా కాదు, అందరూ పెద్దవాళ్ళే, పూజలు పురస్కారాలు చేసేవాళ్ళే, ఎంతో మందిని కని పెంచి చాలా నీతులు చెప్పిన వాళ్ళు. ఎక్కువ శాతం మహిళలే వస్తారు అక్కడ. ఉన్న ఎన్నో కాపురాలు పెళ్లిళ్ళు చేసిన వాళ్ళు, పిల్లలకి నీతులు చెప్పేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఆ మాత్రం సెట్ లేకుండా ఆ గుడి చిన్నది,
కొత్తది, అంతమందే పడతారు, ఇంకా ఫెసిలిటీస్ ఉన్నాయో లేదో తెలియదు. నీకు మంచిళ్ళ ఫెసిలిటీ కూడా ఒక పంపు పెడతారు, అంతమందికి వస్తే అక్కడక్కడ పెట్టాలని కూడా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు సమ్మక్క జాతర ఉంది, మొదలైన కొత్తల్లో ఎక్కడో బాత్రూమ్స్ పెడితే చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు అన్ని తెలుసుకొని అడుగున బాత్రూమ్లు అడుగడుగునవి పెట్టారు. ఓకే, అట్లా ఇప్పుడు మనకి హైదరాబాద్ లో వినాయకుడిని ఇమర్షన్ ఉంటుంది, అప్పుడు అక్కడక్కడ వాటర్ ప్యాకెట్లు అవి పెడతారు. అంటే పాప మళ్ళీ ఇటు పోలేరు కాబట్టి ప్రీ ప్లానింగ్ ఇది. ఆ టెంపుల్ కి ఆ ప్లానింగ్ ఉందా లేదా? ఇప్పుడు మళ్ళీ ఆ కట్టినాయన దగ్గరికి వస్తే, కట్టినాయనని నువ్వు ఎందుకు కట్టావు ఈ గుడి అంటే, అక్కడ నన్ను తోసారు కాబట్టి. అక్కడ నిన్ను ఎందుకు తోసారు? నిన్ను తొయ్యకపోతే అక్కడ కూడా తొక్కిసలాటే జరిగేది. అవును, అందుకు తోసాడు. అది నువ్వు మైండ్ లో పెట్టుకోండి. నా గుడి నేను కట్టుకుంటాను, ఈ రోజు కట్టావు. పోనీ నువ్వు కట్టినోడివి నువ్వైనా సరే ఏదన్నా పెట్టావా? నేను మీలాగా కాదు, నేను అందరికీ ఎంతసేపు అన్నా చూసుకొని ఇస్తానని పెట్టావు. వచ్చినోడు కదలడు, కదిలేటోడు నువ్వే కదలని. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళని అక్కడే ఉన్నారు, వాడి తర్వాత ఇంకోటి వచ్చి మొత్తం అందరి మీద పడేసి అయిపోయింది. పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలి. కట్టుకోవచ్చు టెంపుల్స్. ఎందుకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి వెళ్తాయంటే గవర్నమెంట్కి అన్ని తెలుసు, ఎన్ని గుళ్ళు చూసుంటారు వాళ్ళు. అవును, ప్రైవేట్గా ఆవేశానికి వెళ్ళి మనం టెంపుల్ కట్టుకున్నా సరే దాంట్లో నీ ఫెసిలిటీస్ నువ్వు పెట్టుకోవాలి పర్ఫెక్ట్గా, ఏదైనా ఎవరికేం కావద్దు అని. అంటే ఇక్కడ ఇంకో వర్షన్ ఏంటంటే, ప్రతి శనివారము ఒక 1500 నుంచి 2000 మందే వస్తారు, కానీ ఈ శనివారమే ఎక్కువ మంది వచ్చారు, దానివల్లే సరిగ్గా మేనేజ్ చేయలేకపోయాము, ఇలా జరిగింది. ప్రతి శనివారం నువ్వు అడ్వర్టైజ్ చేయట్లేదే. ఓకే, ఈ శనివారం అద్భుతం, ఈ శనివారం మ్యాజిక్ షో, ఈ శనివారం జురాసిక్ పార్క్ అని చెప్పట్లా. ఈ శనివారం ఏకాదశి, ఈ శనివారం వస్తేనే అది ఉంటుంది, ఇది ఉంటుంది, అమృత గడియలు, అది ఇది అని చెప్పే వాళ్ళందరూ చెప్పారు. మళ్ళీ దాంట్లో రకరకాల పూజలు, అది చేస్తే ఇది అవుతుంది, ఇది చేస్తే అది అవుతుంది, తులసి కళ్యాణం, కదంబ వృక్షం, బోల్డన్ని ఉన్నాయి. ఇవన్నీ జరగాలంటే అసలు నువ్వు కనీసం అసలు నడవడానికే నీకు ప్లేస్ లేదు, ఇది నేను ఎక్కడ చేస్తావు? ఇంకా ఒక్కొక్కరు ఒక ప్రిపరేషన్ పెట్టుకునే కదా వస్తారు. దానికి తోడు పబ్లిసిటీ ఇవన్నీ అయ్యేసరికి ఇది అయ్యింది. ఈవెన్ ఇప్పుడు రాములవారి కళ్యాణం సంవత్సరానికి ఒకసారి జరుగుద్ది, వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటారు. నీకు కూడా రేర్ సిచ్యువేషన్ ఒకటి వచ్చింది అన్నప్పుడు నీ ఏర్పాటు నువ్వు చేసుకోవాలి, కానీ చేసుకోకుండా ఇలా అయింది. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.